కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలా తీవ్రమైన సవాళ్లు ఉన్నాయి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చినప్పటికీ కూడా వాటి అమలు అంత సాధ్యం అయ్యేది కాదు. అసలు 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అమలు చేయగలడా అని చెప్పి ప్రశ్నించిన మేధావులు కూడా ఉన్నారు. సరే, చంద్రబాబు గారి సమర్థత గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఎలా అమలు చేయాలో చంద్రబాబు గారికి తెలుసు. ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు పంచడంలో చంద్రబాబు గారిని మించిన వారు లేరని ఆ రోజు చంద్రబాబు గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందంటే దాదాపుగా అమలు చేసేసిందనే చెప్పాలి. వాస్తవానికి ఇంత స్పీడ్గా అమలు చేస్తుందని చాలామంది అనుకోవాలి. చాలామంది ఈ హామీలు అమలు అవ్వాలంటే దాదాపు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ దాకా తీసేసుకుంటుంది. ఏ ఎన్నికల సమయానికో సచ్చిసడి అమలు చేస్తారేమోనని చెప్పి చాలామంది భావించారు. కానీ ఆల్మోస్ట్ ఏడాదిలోనే 13 నెలల్లో లేదా 14 నెలలు అయింది. ఇప్పటికి సాధారణంగా ఇప్పటికే పింఛన్ల హామీ పెంపు అనేది జరిగింది. భారీగా పెంచేశారు. అన్ని డబల్ పెరిగినాయి. 3,000 4,000 అయింది. అలాగే మరొక 3,000 ఏమో 6,000 అయింది. 10,000 ఏమో 15,000 అయింది. సో ఇలాగా అన్ని డబల్ అయ్యాయి. పింఛన్ల పెంపు అనేది చంద్రబాబు గారు తొలి సంతకం నుంచి అమలైంది. ఆయన ప్రమాణ స్వీకారానికి 2 నెలల ముందు నుంచే పింఛన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తల్లికి వందనం అనేది అతిపెద్ద సవాలు. సో తల్లికి వందనానికి కూడా చంద్రబాబు గారు చాలా సమర్థవంతంగా తల్లికి వందనం వేసేసారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా మీరు తల్లికి వందనం ఒకసారి ట్రాక్ రికార్డ్ చూడండి. మెజారిటీ తల్లులు ఎవరు అబ్జెక్షన్స్ పెట్టలే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అమ్మఒడి పథకం పేరు పెట్టి వేసినప్పుడు చాలా అబ్జెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. బట్ ఇప్పుడు తల్లికి వందనం పథకంలో 2 పిల్లలు ఉంటే 2 పడ్డాయి, 3 ఉంటే 3 పడ్డాయి. హైయెస్ట్ గా ఉమ్మడి కుటుంబంలో 10 నుంచి 12 మంది పిల్లలు కూడా పడిన ఘటనలు ఉన్నాయి. సో ఇక్కడ మాకు రాలేదు అనేవి చాలా తక్కువ. చిన్న కారణాలు, కరెంటు బిల్లు కావచ్చు, లేదా కారు ఉండి కావచ్చు, కొన్ని కారణాలతో రిజెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా తర్వాత ఆప్షన్ ఇచ్చారు, పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి తల్లికి వందనం మీద పూర్తిగా సక్సెస్ అని చెప్పొచ్చు. తల్లుల నుంచి కానివ్వండి, విద్యార్థుల నుంచి కానివ్వండి, ప్రజల నుంచి వ్యతిరేకత అనేది రాలేదు. సో ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఇది కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత హామీ ఆల్రెడీ అమలు చేసేస్తారు. 2 సిలిండర్లు కూడా ఇచ్చేసి 3వ సిలిండర్ టైం కూడా దగ్గరకు వచ్చినట్టుంది. వాళ్ళు ఇస్తానన్న దాంట్లో అంటే ఏడాదిలో ఆల్మోస్ట్ 3 సిలిండర్ల హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఇంకో పక్క ఏంటంటే ఇది ప్రధాన హామీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించింది. ఇంకా వాస్తవానికి మొత్తం చెల్లించకపోయినా దాదాపుగా 50 to 60% ఫీజులు ఆల్రెడీ చెల్లించేసినట్టుంది. ఇవి జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టి దిగిపోయినటువంటి బకాయిలు. సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని విద్యార్థులు గోల పెడితే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి పెండింగ్ బకాయిలు చెల్లించింది. సో ఇది ప్రధానంగా కనపడకపోయినా చెల్లించారు. ఇక నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభావ పథకం కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000తో కలిపి 7,000 ఆల్రెడీ జమ అయింది. మొత్తంగా 20,000 3 దఫాల్లోనే ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం అంది, 14,000 కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే 6,000తో కూడా కలిపి ఇచ్చింది 13,500. అంటే గతంతో పోలిస్తే రైతులకు కూడా ఏడాదికి 6,500 రూపాయలు అదనంగా లబ్ధి చేకూరింది. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో లబ్ధిదారులు ఎక్కువ. గతంలో కౌలుదారులు కూడా ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి వెన్నుపోటు పొడిచాడు, చివరిలో ఇవ్వలేదు. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు కార్డులు ఉన్న వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ అనే వేస్తుంది. దానికి ఆల్రెడీ ఎవరైనా ఇంకా పడకపోతే వారికి అబ్జెక్షన్స్ కూడా టైం ఇచ్చింది. సో ఈ పథకం అయిపోయింది. ఇంకొక ప్రధాన పథకం ఏంటంటే ఉచిత బస్సు అనేది అత్యంత కీలకమైన పథకం. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మరొక వారం రోజుల్లో ఉచిత బస్సు పథకానికి కూడా తెరలేపనున్నారు. ఇంకా మిగిలింది ఏంటంటే ఆడబిడ్డ నిధి, ఏదైతే నెలకు 1,500 ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారో అదొక్కడే మాత్రమే మిగిలింది. అది కొంచెం బడ్జెట్తో కూడుకున్న వ్యవహారం. అంటే ఆల్మోస్ట్ పథకాలన్నీ కూడా రఫ్గా ఏడాది వేసుకోండి, 14 నెలలు అయిందనుకోండి, రఫ్గా ఏడాదిలోనే ఆల్మోస్ట్ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు సుమారుగా 11 లక్షల కోట్ల అప్పు ఉంది. చాలా మంది అంటారు కేంద్రం చెప్పింది 3.5 లక్షల కోట్లే కదా, 4 లక్షల కోట్లే కదా, చంద్రబాబు నాయుడు 11 లక్షల కోట్లు ఎలా అని చెప్తాడు. కేంద్రం కేవలం మీరు బ్యాంక్స్ నుంచి తీసుకున్న అప్పుల గురించి మాత్రమే చెప్పింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకున్న అప్పుల గురించి మాత్రమే చెప్పింది. ఇందులో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు కలవు, మీరు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు కలవు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీదారుని తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఇందులో కలవవు. మీరు పథకాలను మళ్లించేసి మరీ ఇచ్చారు కదా. కేంద్రం పంచాయతీ నిధులకి ఇస్తే మీరు దేనికి మళ్లించారు? ఉచిత పథకాలకు మళ్లించారు. సో ఇలా మొత్తం లెక్క కడితే జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ద్వారానే 2.5 లక్షల కోట్లు సుమారు తెచ్చాడు. పెండింగ్ బకాయిలు 1,50,000 కోట్లు పెట్టాడు. మీరు చెప్పిన 4 లక్షల కోట్లకి ఇంకొక 4 లక్షల కోట్లు యాడ్ చేయండి, ఎంత అయిందో లెక్కండి. అక్కడ కళ్ళ ముందే 8 లక్షల కోట్ల అప్పు కనపడుతుంది కదా. మీరు కేంద్రం చెప్పింది అంటే కేంద్రం మీరు బ్యాంకుల నుంచి తీసుకుంది మాత్రమే చెప్పింది.
అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాలి, టైం టు టైము ఆ బాకీలు కడుతూ ఉండాలి, ఇంకో పక్క చంద్రబాబు గారి పథకాలను అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి పథకం ఏది తీసేయలేదే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏ పథకాన్ని తీసేయలేదే. ఈవెన్ అదనంగా కొత్త పథకాలు పెట్టారు. ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి పేదలకు అన్నం పెట్టాడా అన్నా క్యాంటీన్ ద్వారా, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతున్నారు, రాష్ట్రం మొత్తం అన్నం పెడుతున్నారు, అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకేమో మధ్యాహ్నం భోజనం పథకం పెట్టారు, విద్యార్థులకేమో సన్న బియ్యం పెట్టారు. చాలా మంది అడుగుతారు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏడాదులు అంటే, ఇవన్నీ చంద్రబాబు నాయుడు వచ్చాకే చేశారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాతే చేశాడు. పింఛన్లు పెంచడం దగ్గర మొదలు పెడితే విద్యార్థులకు భోజనంలో సన్న బియ్యం పెట్టడం వరకు మొత్తం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చేశారు. మరో పక్క పోలవరానికి నిధులు తీసుకొచ్చాం, అమరావతికి నిధులు తీసుకొచ్చాం. అమరావతి ఆగమేఘాల మీద ఆల్రెడీ శాశ్వత భవనాలు కూడా రెడీ అయిపోతున్నాయి, ఇంకో 1 or 2 monthsలో రెడీ అయిపోతాయని చెప్తున్నారు కొన్ని శాశ్వత భవనాలు. సో ఏం జరిగింది అంటే ఏసీ రూముల్లో కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు, క్షేత్రస్థాయిలో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే చంద్రబాబు గారు చాలా సమర్థవంతంగా ఈ పథకాలను అయితే ఇంప్లిమెంట్ చేశారు. కేవలం పింఛన్ల ద్వారానే 34,000 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఇచ్చారు. ఇక అన్నదాత సుఖీభావకు అన్నదాత సుఖీభావ, అలాగే మహిళలకు 1942 కోట్లతో ఉచిత బస్సు, దీనికి ఏడాదికి అయ్యే ఖర్చు దాదాపుగా 1942 కోట్లుగా అంచనా వేస్తున్నారు. పింఛన్లకు 34,000 కోట్లు ఇచ్చారు. తల్లికి వందనం ద్వారా 10,500 కోట్లు ఇచ్చారు. ఉద్యోగాల కల్పన మరొక ప్రధాన హామీ ఏంటంటే 20 లక్షలు ఏదో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆల్రెడీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారానే దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నట్టుగా తేలింది. అవి ఆల్రెడీ అవన్నీ 2 ఏళ్ల పీరియడ్ పెట్టుకున్నాయి. సాధారణంగా ఈ ఒప్పందాలన్నీ కూడా 2 ఏళ్ల సమయం పెట్టుకున్నాయి. ఈ 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు 2 ఏళ్ల లోపు ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5,000 6,000 అయితే దాదాపుగా 17,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. రేపో మాపో గ్రూప్స్ నోటిఫికేషన్ తీస్తున్నారు. ఆల్రెడీ ఫారెస్ట్ నోటిఫికేషన్ పడిపోయింది, దానికి అప్లికేషన్ కూడా పెట్టుకుంటున్నారు. ఇటు యువతకు ఒక పక్క ఉపాధి కల్పిస్తూనే ఉన్నారు. సో ఇలా 1 కాదు 2 కాదు హామీలన్నీ కూడా దాదాపుగా, పైగా మళ్ళీ ఈరోజు ఏదో చేనేత కార్మికులకు ఏదో కొత్త పథకాన్ని అనౌన్స్ చేశారంట. ఇంకా దాని పూర్తి వివరాలు అయితే రాలేదు, కానీ వాస్తవానికి ఇదేమి ఎన్నికల అఫిడవిట్లో పెట్టిందేం కాదు, చంద్రబాబు గారు ఇస్తానన్నదేం కాదు. బట్ ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా చంద్రబాబు గారు ఒక వరాల జల్లు కురిపించారు, ఏడాదికి ఇంత మొత్తం ఇస్తామని చెప్పారు. ఇంకా దాని పూర్తి వివరాలు రావాల్సి ఉంది. సో ఇలా అంటే ఇది వాస్తవానికి ఇది కొత్త పథకం, ఇది అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారమే. కానీ హ్యాండ్లూమ్ డెవలప్ చెందాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. ఇలా చంద్రబాబు గారు ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం విషం మాత్రమే జిమ్ముతాడు. సూపర్ 6 పథకాలు ఈరోజు ఎవరైనా అడిగితే గుండెల మీద చేసుకుని చెప్పండి, ఆల్మోస్ట్ దాదాపుగా అమలు జరిగిపోతున్నాయి. సూపర్ 6 పథకాలన్నీ ఆల్మోస్ట్ అమలు అయిపోయినట్టే. చంద్రబాబు గారి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. ఏది ఏమైనా ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు గారిని విమర్శించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు చంద్రబాబు గారి చిత్తశుద్ధి చూసి ముక్కున ఏలేసుకునే పరిస్థితి. అలాగే చంద్రబాబు గారు విజనరీ అని ఎందుకంటారంటే ఆయన సంపద సృష్టించి పంచుతాడు కాబట్టి, దానికి ఉదాహరణ ఈరోజు జిఎస్టీ వసూళ్లతో పాటు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. సో ఇది చంద్రబాబు గారి చిత్తశుద్ధికి నిదర్శనం.